కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంలో ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని ఓదార్చారు, కలిశారు. అసలు కోర్టు పరిధిలో ఉన్న దాంట్లో ఆయన వేలు పెట్టి రాజకీయం చేయడం సబబేనా? అంటే అంటే ఆయన రాజకీయం చేస్తున్నారని వేరే వాళ్ళు అంటున్నారు. రాజకీయం లేదండి. ఆయన పేద ప్రజలకు అండగా ఉండాలన్న ఉద్దేశం, పేద ప్రజలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే వచ్చారు ఆయన. ఇది నాకు తెలిసినంత వరకు ఇది పెద్ద హస్తాలే ఉన్నాయి దీని వెనకాల. ఈ 42 ప్లాట్లు కూల్చడానికి కూడా 300 మంది పోలీసులతో వచ్చారు అని అంటే ఎంత అండబలం లేకపోతే ఆడు ఈ సైట్లోకి వచ్చే ఈ కూల్చడం జరుగుతుంది. మేమందరం కూడా చాలా కష్టపడి కొనుక్కున్నాము. మా కోర్టులో ఉంటే మాకు సరదా కాదు, లక్షలు లక్షలు పోసి కొనుక్కున్నాము. మా కోర్టు పరిధిలో ఉన్నదని తెలియకే ఆల్రెడీ జడ్డి సుబ్బారావు గారిని 1982లో ఒక సొసైటీ ఫామ్ చేశారు. రిజిస్టర్ కూడా అయ్యింది అది. తర్వాత 2001లో అబ్దుల్ మజీద్ గారి నుంచి మాకు అందరికీ డైరెక్ట్గా అమ్మటం జరిగింది. మాకు 2016 వరకు కూడా ఎటువంటి నోటీసులు వచ్చింది లేదు. 2016లో నోటీసులు వచ్చాకే మాకు తెలిసింది ఇది కోర్టులో ఉన్నదని. మరి అప్పటి వరకు ఈ సొసైటీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎందుకు రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళు ఎందుకు రిజిస్ట్రేషన్లు ఆఫ్ చేయలేదు? మరి హౌస్ ట్యాక్స్లు, వాటర్ ట్యాక్స్లు, ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇవన్నీ కూడా మేము కట్టడం జరుగుతుంది. మరి ప్లాన్లు ఇవన్నీ ఎలా వచ్చినాయి? మా దగ్గర పక్క రిజిస్ట్రేషన్ పేపర్స్ లేకపోతే మాకు ఇవన్నీ రావు కదా. ఈరోజు వచ్చేసి మాది అని అంటే ఎలా జరుగుతుంది? మేము 25 ఏళ్ల నుంచి మేము ఉంటున్నాం. ఈరోజు వచ్చి మాది అని అంటే ఎలా జరుగుతుంది? దీని వెనకాల ఎంతో అండబలం ఉంటే కానీ వాడు ఇది ఇలా జరగడం జరిగింది. లేకపోతే వాడు ఒక్కడి వల్ల అయితే అయ్యేది కాదు. ఇది అది దాన్ని స్వాగతిస్తామండి. ఆల్రెడీ మేము కూడా సీఎం గారికి అదే అర్జీ పెట్టుకున్నాం. మాకు సొసైటీ గురించి సిబిఐ ఎంక్వైరీ కావాలి, సిబిఐ ఎంక్వైరీ చేయమని అర్జీ పెట్టాం. సీఎం గారికి కూడా మేము అర్జీ తీసుకున్నారు, కానీ దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు అయితే మాకు ఏం తెలియలేదు. మరి దాని గురించి మాకు ఇన్ఫర్మేషన్ అది కాస్తంత త్వరగా ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తారని సీఎం గారిని చూస్తున్నాం. ఇంతవరకు ఎటువంటి ఇది లేదు. మాకు జగన్ గారు ఇచ్చిన భరోసా కూడా సీఎం గారు ఇంతవరకు ఇవ్వటం కూడా లేదండి. కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించుకోవడం జరిగింది, వీళ్ళకి ఇక్కడికి వచ్చి భరోసా ఇవ్వడం జరిగింది. అసలు కోర్టు పరిధిలో ఉన్న అంశంలో ఆయన కల్పించుకోవడం సబబేనా? మేము చెప్పేది అదేనండి. కోర్టును తప్పుదోవ పట్టించి ఈ ఎవరైతే భూ బకాసురులు ఉన్నారో, ఈ చంద్రబాబు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతకాడికి ప్రజల సొమ్మును అంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చి చేరతాయనే చందాన ఈరోజు కోర్టులను సైతం తప్పుదోవ పట్టించి ఈరోజు 42 ఫ్లాట్లు సంబంధించిన ఈ నిరుపేదలని ఇళ్ళు నేలకోల్చడం ఎంతవరకు సబబు? ఇది కోర్టును తప్పుదోవ పట్టించి వాళ్ళు ఏదో తాత్కాలికంగా వాళ్ళ ఆనందం పొందవచ్చు. కానీ ప్రభుత్వం అంటే ఏదైనా సరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్తారంటే మీకు ధన మాన ప్రాణాలకు రక్షణగా ఉంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఆ రకంగానే ఈరోజు కోర్టు పరిధిలో ఉందని మీరు చెప్తున్నారు. ఎస్, అలాగే మేము డిమాండ్ చేసేదంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి నేను ఒకటే చెప్తున్నాము. మీరు మీ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఏం చేస్తుంది? అడ్వకేట్ జనరల్ తరఫున న్యాయ సహకారం అందించాల్సిన అవసరం ఉందా లేదా? 42 ప్లాట్లు సంబంధించిన సుమారుగా 100 కుటుంబాలు ఇక్కడ నిరాశ్రయులు అయిపోయి ఏం చేయాలో దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళ బతుకు తెరువు ఎలా ఉందంటే ఈరోజు కూలికి వెళ్తేలే కానీ రేపు తెల్లారని పరిస్థితి, పొట్టగడవని పరిస్థితి. అలాంటి పేదల మీద నువ్వు నీ అధికార దర్పం, నీ అధికార మదం ఉపయోగించి ఈరోజు ఇళ్ళు నెల కూల్చావు. ఇది ఎంతవరకు సబబు? మీ అడ్వకేట్ జనరల్, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఏం చేస్తుంది? ఆ అడ్వకేట్ జనరల్ ద్వారా ఈ 42 సంబంధించిన కుటుంబాలకు మీరు న్యాయం చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు మీరు? అంటే నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కరకట్ట కింద ఉంటున్న ఇల్లు అయితే అక్రమం అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు. ఆ ఇల్లు నేల కూల్చరు, ఆ ఇల్లుకు దగ్గరికి కూడా వెళ్ళరు. కాకపోతే ఇక్కడికి వచ్చేసి ఈ పేదల ఇల్లు మాత్రం నేల కూల్చేస్తారు. వీళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి కూడబెట్టి కట్టుకుని ఇల్లు ఇది దగ్గర 30 సంవత్సరాల క్రితం ఇల్లు. ఇలాంటి ఇల్లు ఎప్పుడు లేని అడ్డంకులు ఈరోజు వీళ్ళకి వచ్చిందియా? ఈ సొసైటీ నిజమైన సొసైటీయా? దాని మీద ఎంక్వైరీ చేయొచ్చుగా. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ఎందుకు వేయలేదు? ఈ మచ్చ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి కోసం ఇక్కడికి వచ్చారు, దానికోసం వచ్చారు అని అంటున్నారు కదా. ఓకే, రైట్. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మా ప్రభుత్వానికి, మా నాయకులకి, మా ఎంపీకి, మా ఎమ్మెల్యేకి, మా కూటమికి సంబంధించిన పార్టీ నేతలకి ఎటువంటి సంబంధం లేదు. తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నాము, దీని పుట్టుపూర్వతలు బయటికి తీసి ఆ 42 ఫ్లాట్లకు సంబంధించిన బాధితులకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఒక్కడన్నా ఒక గల్లీ లీడర్, పెద్దల మంత్రి ఎమ్మెల్యేలు పక్కన పెడితే కనీసం ఒక గల్లీ లీడర్ అయిన సరే ప్రెస్ మీట్ పెట్టే సమాధానం చెప్పి దమ్ముందా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు నేను చెప్తున్నాను.